ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రసదృశ్యమైన మనసు కలిగిన వారిగా యువత ఉండాలని స్వామి వివేకానంద ఆకాంక్షించారు. అటువంటి యువకులు 100 మంది నాతో ఉంటే ఈ దేశ చరిత్రనే మారుస్తానని స్వామీజీ ఘంటాపదంగా చెప్పడం జరిగింది. బలహీనమైన మనసుతో, నిగ్రహం లేని ఇంద్రియాలతో, పిరికి గుండెతో సోమరితనమే ఎలా అవతారం ఎత్తిందా అన్నట్టుండే యువకులు అనేక మంది నేడు కనిపిస్తున్నారు. ఇటువంటి వారి నుండి మనం ఆశించే ప్రయోజనం ఏముంటుంది అన్నది స్వామీజీ ప్రశ్న. స్వామీజీ భావజాలాన్ని విద్యార్థులలో, ముఖ్యంగా యువత మనసులో చొప్పించేందుకు మరియు ఉత్తేజితమైన స్వామి వివేకానంద సందేశాన్ని, సూక్తులను వారికి పరిచయం చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా మోక్ష విద్య యోగ మందిర్ కృషి చేస్తున్నది. శృంగవరపుకోటలో గల యోగా సెంటర్ మోక్ష విద్య యోగ మందిర్ ద్వారా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో స్వామి వివేకానంద జీవిత చరిత్ర, సూక్తులతో కూడిన పుస్తకాలను ఉచితంగా అందజేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. అది ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా విజయానికి మార్గం అనే ఈ పుస్తకాలను విద్యార్థులకు, యువతకు ఉచితంగా అందజేయదలిచాం. ఈ చిన్న పుస్తకంలో 20 అంశాలు అంటే టాపిక్స్ ఉన్నవి. అకాడమిక్ పరీక్షలు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉత్ప్రేరకంగా, సహాయకారిగా పనిచేస్తుంది. వారు ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళు పరీక్షలకు సిద్ధమై మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఈ పుస్తకం సహాయపడుతుంది. ఓన్లీ విద్యార్థులకే కాకుండా వివిధ రంగాలలో రాణించాలనుకునే వారికి, విజయం సాధించాలనుకునే వారికి దిక్సూచిలా ఈ పుస్తకం పనిచేస్తుంది. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి: దయచేసి మీ పిల్లలతో ఈ పుస్తకం చదివించండి. మన మోక్ష విద్య యోగ మందిర్ ఈ పుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. శృంగవరపుకోట రైల్వే గేట్ దగ్గరలో గల మా యోగా కేంద్రానికి వచ్చి ఈ పుస్తకాలు మీరు ఉచితంగా తీసుకోవచ్చు. లేదంటే స్క్రీన్లో కనిపిస్తున్న ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. స్వామీజీ భావజాలాన్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి మంచి వ్యక్తిత్వంతో ఎదిగి తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే 10 మందికి పెడతాడే తప్ప ఎవరి దగ్గర ఏమీ ఆశించడు, చేయి చాపడు. దేశభక్తి, దైవభక్తి, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడు. మీరు రామకృష్ణ మిషన్ మరియు స్వామి వివేకానంద ఫాలోవర్స్ని గమనించినట్లయితే వారు విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థానాలలో ఉండి మంచి ఆశయాలతో సమాజానికి, దేశానికి పనికొచ్చే వ్యక్తులుగా తయారవుతున్నారని మీరే గ్రహిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వామి వివేకానంద భక్తులు. మా విజ్ఞప్తిని మన్నించి మీ పిల్లలతో స్వామి వివేకానంద భావజాలాన్ని చదివించండి. అవకాశం ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ శాఖలను సంప్రదించండి. భారత్ మాతకు జై. నమస్తే.